ఇక మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో పైచేయి సాధించేది ఎవరు? గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటి మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకుంటుందా? లేదంటే శాసనసభ ఎన్నికల మాదిరిగానే కమలనాథులు మెజారిటీ ఎంపీ స్థానాలు సాధిస్తారన్నది ఆసక్తి రేపుతుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వరుసగా 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కారు పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. దీంతో దెబ్బతిన్న పులి మాదిరిగా గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతుందన్న దానిపై చర్చ సాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తెలంగాణలో మొదటి నుండి కూడా ఏదైతే అధికార పార్టీ మొదటి నుండి కూడా చాలా ఛాలెంజింగ్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పి కూడా మొదటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ధీమా కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజుల కిందట జరిగినటువంటి అసెంబ్లీ స్థానాలను ఒకసారి పరిశీలించి చూసినట్లయితే అత్యధికంగా చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అయితే అందులో భాగంగా మరోవైపు గడిచిన 6 నెలలలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో ఇటు అధికార పార్టీ చాలా పెద్ద ఎత్తునే శ్రమ పడ్డది. అయితే ఆ విధంగానే రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది పథకం. అనంతరం ఆరోగ్యశ్రీ ఏదైతే లిమిట్ ఉందో దాన్ని 6, అంటే గతంలో ఉన్నటువంటి 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇక వీటితో పాటు ఇటు ఎవరైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, అలాగే మరోవైపు ఏదైతే ఈ గ్యాస్ వాడేటువంటి వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సబ్సిడీతో కూడినటువంటి సిలిండర్ను అందించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వం వచ్చిన 5-6 నెలల్లోనే మేము ఈ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. మరోవైపు దాదాపు 30-35 వేల వరకు కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం. ఖచ్చితంగా మాకు మెజార్టీ స్థానాలు వస్తాయని చెప్పి ఇటు అధికార పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఇటీవల గత కొద్ది రోజుల కిందట జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున పోటీ ఇచ్చినప్పటికీ మాత్రం ఇక ఫైనల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్థానాలు కూడా, సిట్టింగ్ స్థానాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మేము పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సొంతం చేసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికార పార్టీ మాత్రం ప్రధాన ప్రతిపక్షం చెప్తున్నట్టుగా వారికి ప్రజల్లో ఏదైతే గతంలో హామీలు అన్నీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ఏదైతే వచ్చిన 6 నెలల్లో మేము హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చడంలో మేము సఫలీకృతమయ్యాము. కాబట్టి ఖచ్చితంగా మాకు డబుల్ డిజిట్ స్థానాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పి మరోవైపు ముఖ్యమంత్రి స్వయంగా కూడా ప్రకటించడం జరిగింది. మాకు ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు మా పరిపాలనకు రెఫరెండం అని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కొన్ని నియోజకవర్గాల్లో 1-2 సార్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఉండేలా, అలాగే ఇటు కేంద్రం నుండి వచ్చేటువంటి, అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీరందరినీ కూడా రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి వారి ద్వారా స్పష్టమైన హామీ కూడా ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే 5 పాంచ్ న్యాయని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసింది. మరోవైపు హైదరాబాద్ వేదికగా కూడా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా లాంచ్ చేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇక్కడ లాంచ్ చేసినప్పుడు మేము చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజల నుండి మంచి స్పందన రావడం జరిగిందని చెప్పి, ఇక ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్నికలు వెళ్లే సందర్భంలో కూడా ఇక్కడ నుండి దాదాపుగా మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుండి ప్రారంభించి ఎన్నికలకు కూడా వెళ్లడం జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇటు అధికార పార్టీ కూడా మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే చాలా ఎక్కువ హామీలు కూడా అమలు చేశాం. కాబట్టి
పెద్ద ఎత్తున కూడా మాకు ఓట్లు వస్తాయి, ఖచ్చితంగా మేము డబల్ డిజిట్ సాధిస్తామని చెప్పి ఇటు అధికార పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. నిజానికి వాస్తవానికి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన క్షేత్రస్థాయిలో మాత్రం బీఆర్ఎస్పై వ్యతిరేకతే హస్తం పార్టీకి అధికారంలోకి తీసుకువచ్చిందన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని, ప్రభుత్వ వ్యతిరేకత కొంతమేర కలిసి వచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే తమకు న్యాయం చేస్తుందని, అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ హస్తం పార్టీ అని ప్రజలను నమ్మడంతోనే తాము అధికారం కైవసం చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.